మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ 15. ఇన్ని సంవత్సరాలు సంధ్య దూరంగా ఉన్నా ఇంత అలజడి లేదు నాలో ఎందుకని అని తనను తాను ప్రశ్నించుకున్నాడు నందు. ఒకటే సమాధానం దొరికింది. అప్పటి సంధ్య ప్రవర్తన పరిచయం వరకే ఆగిపోయింది. ఇప్పటి సంధ్య తనలో కలిసిపోయినట్టుగా ఉంది. అందుకే ఈ దూరం ఇంతగా బాధ పెడుతోంది తనని. నిజంగా సంధ్య తనలో ఇంతగా కలిసిపోయిందా? అలా కలిసిపోతే ఎలా వెళ్ళిపోగలిగింది నన్ను ఒంటరిగా వదిలేసి? ఇలా నన్ను వదిలేయాలనుకున్నది ఎందుకు తిరిగి వచ్చింది? సంధ్యని చూడగానే అన్నీ మర్చిపోయాను. కానీ అసలు సంధ్య నా కోసం ఎక్కడెక్కడ తిరిగిందో, నేను ఇక్కడ ఉన్నానని సంధ్యకు ఎలా తెలిసిందో, అంటే ఎంతో వెతికి ఉంటుంది కదా నా కోసం. నా గురించి అన్నీ ఎందుకు తెలుసుకుంది? ఇన్ని తెలుసుకొని నా ముందు కొత్తగా తనని తాను చూపించుకొని నన్ను ఆశపెట్టి మాయ చేసి ప్రలోభపెట్టి నా నుంచి ఏదీ పొందకుండానే ఎందుకు వెళ్ళిపోయింది? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. నందుకి రోజులు చాలా కష్టంగా గడుస్తున్నట్టున్నాయి. పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు. ఎలా ఇంటికి చేరుకుందో సంధ్యకే తెలియలేదు. తలుపులు తీసి లోపలికి అడుగుపెట్టిన సంధ్యకి నిశ్శబ్దం భయంకరంగా అనిపించింది. కష్టపడి అణుచుకున్న బాధ బయటికి పొంగింది. నందుని వదిలిరానంటున్న ప్రాణాన్ని అక్కడే వదిలేసి దేహాన్ని మాత్రం తనతో తెచ్చుకుందేమో అన్నట్టుంది సంధ్య పరిస్థితి. ఎటు చూసినా ఒంటరితనం తనని వెక్కిరిస్తున్నట్టు అనిపించి ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఇంతలో చరణ్ వరుణ్ ఫోన్ చేస్తే ఆ అంటూ మాట్లాడి పెట్టేయబోయింది. అమ్మ అలా మాట్లాడుతున్నావేంటి? ఒంట్లో బాగాలేదా? హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగాడు వరుణ్. ఏం లేదు నాన్న, ఏదో కొద్దిగా జలుబు చేసింది అంతే, తలనొప్పిగా కూడా ఉంది, బాగానే ఉన్నాను, నా కోసం మీరు కంగారు పడద్దు అంటూ ఏదో మాట్లాడేసి పెట్టేసింది. నందు దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి తానెక్కడ ఉందో తెలియటం ఇష్టం లేక ఇలాగే పొడిపొడిగా మాట్లాడి పెట్టేశాను. ఇప్పుడు ఇక మాట్లాడటానికి ఏం లేదన్నట్టుగా ఉంది. ఇంకేం మిగిలింది నాకు? ఏడుపు తప్ప. నందు నందు అంటూ మనసు తప్పించిపోతోంది. సంధ్య ఎక్కడి నుంచో బాధపడుతూ ఏడుస్తూ తనని పిలుస్తున్నట్టే అనిపించింది నందుకి. సంధ్య సంధ్య ఏమైంది నాకు చెప్పు అంటున్నాడు నందు. ఉలిక్కిపడి నిద్రలోంచి లేచాడు. ఒళ్ళంతా చెమటలు కారుతున్నాయి. ఒక్కసారి సంధ్య కనబడాలి, గట్టిగా అడగాలి ఎందుకు వెళ్ళిపోయావని. ఈ టెన్షన్ భరించలేక గుండె ఆగిపోయేలా ఉంది అనుకుని లేచి వెంటనే బయలుదేరాలనుకున్నాడు. అప్పుడు టైం రాత్రి 2 గంటలైందని అనుకోలేదు నందు. సంధ్యని చూడాలి. ఎందుకు వెళ్ళిపోయావు సంధ్య నువ్వు అని అడగాలి, అదొక్కటే ఆలోచన. విసురుగా లేచి అడుగులు వేసిన నందుకి టీపాయ్ మీదున్న వాజ్ తగిలి బళ్ళుమని బద్దలయ్యి అనుకోకుండా దాని మీద అడుగుపడి అరికాలులో కస్సుమని గుచ్చుకున్న గాజుముక్క నిర్దాక్షిణ్యంగా గాయం చేసింది నందుని. అబ్బా అంటూ బాధగా అక్కడే కూర్చుండిపోయాడు కాసేపు. తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకుని తెలివిలోనికి వచ్చినట్టు లేచి లైట్ వేశాడు. గడియారం వైపు చూస్తే టైం 2 గంటలు చూపిస్తోంది. బాగా రక్తం కారుతుంటే బాగా లోతుగా అయినట్టుంది గాయం అనుకొని ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు. రేపు ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నాడు. అలాగే సంధ్య ఆలోచనలను నింపుకుంటూ కూర్చుండిపోయాడు. తెల్లవారిన తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి గాయం లోతుగా అవటంతో హాస్పిటల్కి బయలుదేరాడు. తగిలిన గాయం కంటే సంధ్య దూరం అయినందుకే ఎక్కువ బాధగా ఉంది. నిద్రలోని మెలకువలోని కూడా ఇంతగా సంధ్యకు అడిక్ట్ అయిపోయానంటే నేను అనుకున్నాడు నందు. దారిలోనే హాస్పిటల్ కనిపించడంతో లోపలికి వెళ్ళాడు. డాక్టర్కి చూపించుకొని మెడిసిన్ తీసుకొని వచ్చేయబోతుండగా, మీరు రిపోర్ట్స్ కోసం మళ్ళీ రాలేదు, ఆవిడ ఎలా ఉన్నారు అని అడిగాడు డాక్టర్. నందుకి ఇంకా గుర్తుకు రాలేదు. తెల్లబోయి చూశాడు డాక్టర్ వైపు నందు. సంధ్యను తీసుకొచ్చిన హాస్పిటల్ అని మర్చిపోయాడు. అదే ఒక యాక్సిడెంట్ కేసు తీసుకువచ్చారు మీరే కదా అన్నాడు డాక్టర్. అప్పుడు గుర్తుకు వచ్చింది నందుకి. అవును కదూ, సంధ్య రిపోర్ట్స్ తీసుకోనే లేదు అనుకుని సారీ డాక్టర్, అనుకోకుండా ఏదో పని ఒత్తిడిలో పడి మళ్ళీ రాలేకపోయాను రిపోర్ట్స్ కోసం అనేశాడు ఏం చెప్పాలో తెలియక. నర్స్ ద్వారా రిపోర్ట్స్ తెప్పించి నందు చేతిలో పెట్టాడు డాక్టర్. రిపోర్ట్స్ అందుకున్న నందు ఓకే సార్ అంటూ లేచి వచ్చేయబోయాడు. కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు డాక్టర్. ఎవ్రీథింగ్ ఓకే సార్ అన్నాడు నందు. అదే చెప్తున్నా, మీరు తీసుకువచ్చిన పేషెంట్ గురించి మాట్లాడాలి, కూర్చోండి అన్నాడు. మీ మిస్సెస్ అని చెప్పారు కదా, మీకు ఈ విషయం ముందే తెలుసా అని అడిగాడు. ఏ విషయం? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు నందు. ఆమె క్యాన్సర్ పేషెంట్, క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉంది. ఇది నేను చెప్పింది కాదు, నా ఫ్రెండ్కి ఆ రిపోర్ట్స్ పంపించాను, ఆయనే ఇది డయాగ్నైజ్ చేసి చెప్పాడు.
నందు ఫీలింగ్స్ని గమనిస్తూ చెప్పాడు డాక్టర్. నందుకి ఒక క్షణం మతిపోయింది. వెంటనే రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూశాడు. ఏమీ అర్థం కాలేదు. సార్, నేను తీసుకువచ్చిన పేషెంట్ పేరు సంధ్య. చిన్న యాక్సిడెంట్ కేస్ అన్నాడు నందు. అయినో మిస్టర్. పేరు తెలియనట్టు ఆగాడు. నందకుమార్ అన్నాడు నందు. మామూలు యాక్సిడెంట్ కేసు కోసమే మేము టెస్టులు చేశాం. కానీ అనుకోకుండా డౌట్ వచ్చి వేరే టెస్టులు చేయటంతో విషయం బయటపడింది. మీరు రిపోర్ట్స్ కోసం రాకపోయేసరికి మీకు ఈ విషయం ముందే తెలిసేమో అనుకున్నా అన్నాడు డాక్టర్. నందుకైతే ఇది చాలా పెద్ద షాక్. ఏం మాట్లాడలేదు. ఆవిడిని అంకాలజీ ప్రొఫెసర్ ఎవరికైనా చూపించండి అన్నాడు డాక్టర్. ఆవిడికి క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అనే ఈ 2 ముక్కలు తప్ప ఇంకేం వినలేకపోయాడు నందు. ఇంటికి ఎలా వచ్చాడో తెలియనే లేదు. ఆఫీస్కి వెళ్ళాలనిపించక లీవ్ చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాడు. మీకు ఈ విషయం ముందే తెలిసేమో అనుకున్నాను అన్న డాక్టర్ మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. మెల్లగా మబ్బులు విడిపోతున్నట్టుగా తన సందేహాలన్నీ విడిపోయాయి నందుకి. సంధ్య ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిపోయిందో అర్థమైంది. సంధ్యకి తన హెల్త్ గురించి తెలుసు, ముందే తెలుసు. నా దగ్గరికి రాకముందే విషయం తెలుసు సంధ్యకి. అందుకే ఇన్ని రోజుల తర్వాత తనని వెతుక్కుంటూ వచ్చింది. ఊహించడానికే ఆశ్చర్యపడేటంతగా తనతో చనువుగా కలిసిపోయింది. ఉన్న కొద్ది రోజులు సంతోషంగా ఉంది. తన కష్టాన్ని మరొకరికి పంచే గుణం సంధ్యలో ఎప్పుడూ లేదు. అందుకే తనతో చెప్పలేదు. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంత నిశ్శబ్దంగానే వెళ్ళిపోయింది. సంధ్య, నీకు నేను ఇంత పరాయివాడిని ఎప్పుడైపోయాను? నీ మనసులో మాటను నాతో కూడా చెప్పుకోలేకపోయావా? ఎందుకు సంధ్య నన్ను ఇంకా దూరం పెడుతున్నావు? సంధ్య మొహం కళ్ళ ముందే కదలాడి మరింత బాధ అనిపించింది. నందు చాలా కుమిలిపోయాడు. సంధ్య, ఇది నీకు రావాల్సిన కష్టం కాదు. చాలా రోజుల తర్వాత కన్నీళ్లు వచ్చాయి నందుకి. మగాడు ఏడిస్తే బాగుండదు అంటారు, కానీ వాడు కూడా మనిషే. వాడికి కూడా మనసుంటుంది, కన్నీళ్లు కూడా ఉంటాయి. తన అనుకున్న వారికి ఏదైనా అయితే బాధ కలుగుతుంది. ఏం తప్పు చేసింది దేవుడా సంధ్య? తన జీవితం అంతా ఇలా చిందరవందర చేశావు. ఆ రోజంతా నందుకి మనసులో లేదు. ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా తనను తాను సమాధానపరుచుకున్నాడు. ఏదైనా అంతే, దెబ్బ తగిలినప్పుడు ప్రాణం విలవిల్లాడుతుంది. తర్వాత శరీరము మనసు ఆ బాధకు అలవాటు అవుతుందేమో, తనను తాను సమాధానపరుచుకుంటుందేమో. మనసు అంత బాధగా అనిపించదు. ఇప్పుడు అలాగే ఉంది నందు పరిస్థితి కూడా. ఈ రోజుల్లో డబ్బు ఖర్చు పెడితే ఏదైనా సాధ్యమే. సంధ్యకి వచ్చింది కేవలం వ్యాధి మాత్రమే. దానిని తగ్గించే మందుని నేనవుతాను. నేను నా మాటలు సంధ్యకు ధైర్యాన్ని ఇవ్వాలి. నా ప్రేమ సంధ్యకి బలహీనత కాకూడదు. సంధ్య నాది మాత్రమే. సంధ్య మీద హక్కు నాకు మాత్రమే ఉంది, ఆ దేవుడికి కూడా లేదు. లేచి రెడీ అయ్యి ఆ రిపోర్ట్స్ పట్టుకొని స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. రిపోర్ట్స్ని చూపించి పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా చెప్పమన్నాడు. సంధ్యకు చెప్పినట్టే చెప్పాడు డాక్టర్. ఆఖరిగా, ఈ ప్రపంచంలో మనిషి విల్ పవర్ కంటే ఏదీ ఎక్కువ కాదు. ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. నిరాశ పనికిరాదు అన్నాడు డాక్టర్. సెకండ్ ఒపీనియన్ కోసం అంకాలజీ ప్రొఫెసర్ని కూడా కలిశాడు. అతను కూడా సేమ్ అదే చెప్పాడు. ఇంటికి వచ్చేశాడు నందు. ఉదయం నుంచి ఉన్నంత బాధగా అనిపించలేదు. డాక్టర్ చెప్పిన మాటలు పూర్తిగా నమ్మాడు. ఒక్క నిమిషం కూడా నీకు దూరంగా ఉండాలని లేదు. నిన్ను వదులుకోలేను సంధ్య. ఎందుకు నాకు దగ్గరగా వచ్చి అంతలోనే దూరంగా వెళ్ళిపోయావో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం కాదు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను సంధ్య. ఐ డోంట్ లీవ్ యూ అలోన్. నువ్వు కాదనలేని విధంగా నేను నీ దగ్గరికి వస్తాను. నిన్ను నా దగ్గరికి నాతో పాటు తెచ్చుకుంటాను. అలా నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి నేను. వాటిని పూర్తి చేసి నిన్ను నా దగ్గరికి ధైర్యంగా తెచ్చుకోగలను అనుకున్నాడు నందు. అనుకున్నదే తడవుగా సంధ్య పిల్లలైన వరుణ్కి ముందుగా ఫోన్ చేశాడు. అటు నుంచి ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడు వినపడుతోంది. వరుణ్, చరణ్ ఇద్దరూ యుఎస్లోనే ఉన్నారని తెలిసి తమ పిల్లలకు పరిచయం చేయాలనుకుని సంధ్యను ఎన్నిసార్లు నెంబర్ ఇవ్వు సంధ్య అని అడిగినా, ఇదిగో ఈసారి పిల్లలు మాట్లాడితే నీకు ఇస్తాలే నందు అని దాటేసిందే కానీ ఇవ్వనే లేదు. తనే సంధ్యకు తెలియకుండా తీసుకోవడం ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుందని అనుకోనే లేదు. సంతోషంగా అనిపించింది నందుకి. రింగ్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. హలో, ఎవరండి? అటు నుంచి చాలా స్మూత్గా వినిపించింది వరుణ్ స్వరం. నా పేరు నందకుమార్. నువ్వు వరుణ్ సన్ ఆఫ్ సంధ్య అన్నాడు. నందకుమార్ ఈ పేరెప్పుడో విన్నానే అనుకుంటూ, ఎస్ చెప్పండి, నాతో ఏం పని అన్నాడు వరుణ్. వరుణ్ మాటల్లో సంధ్య మాటల నెమ్మది కలిసినట్టుగా అనిపించింది.
నందు తనేం చెప్పాలనుకున్నాడో పూర్తిగా చెప్పేసి టైం ఇవ్వాలన్నట్టు కాసేపు ఆగిపోయాడు. ఇప్పుడు నువ్వే చెప్పాలి వరుణ్, ఇప్పుడు నా గురించి కాదు మీ అమ్మ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటూ రిపోర్ట్స్ పంపుతున్నా నువ్వు మీ అమ్మతో మాట్లాడడం కంటే అక్కడ సర్జన్ని కనుక్కో. ఒకసారి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు వరుణ్ ప్లీజింగ్గా అన్నాడు. అన్నీ వింటున్న వరుణ్ ఏం మాట్లాడకుండా నందు చెప్పేది మాత్రమే వింటున్నాడు. మైండు పనిచేయటం మానేసింది. 2 షాకులు ఒకేసారి తగిలాయి అనుకున్నాడు. నేను తమ్ముడితో మాట్లాడి చెప్తానండి అన్నాడు కొంచెం తేరుకొని. వరుణ్ లేట్ చేయొద్దు ప్లీజ్ అన్నాడు నందు. సరేనండి అంటూ పెట్టేశాడు వరుణ్. ఆలస్యం చేయకుండా వెంటనే చరణ్కి కాల్ చేశాడు. వరుణ్ చరణ్ ఉండేది యూఎస్లోనే అయినా ఇద్దరూ వేరువేరు కంపెనీలు కావటంతో ఒకరికి ఒకరు చాలా దూరంలో ఉంటున్నారు. వీకెండ్లో మాత్రం తప్పక కలుసుకుంటారు ఇద్దరూ కలిసి ఒకేసారి కాల్ చేసి మాట్లాడతారు సంధ్యతో. ఏంటి బ్రో అన్నాడు చరణ్ లిఫ్ట్ చేస్తూనే. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఏంట్రా అంత ఇంపార్టెంట్ అన్నాడు చరణ్. అమ్మతో మాట్లాడావా అన్నాడు. నిన్నే మాట్లాడాను, ఏమైంది అన్నాడు. నీకు కూడా తెలియదన్నమాట అనుకున్నాడు మనసులోనే. ఏం లేదు, నేను రేపు లీవ్ పెడుతున్నా, నువ్వు నా దగ్గరికి రా అన్నాడు వరుణ్. ఏదో ఉంది విషయం అనుకుని చెప్పరా అన్నాడు. ఇలా ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు వస్తే ఇద్దరం కలిసి మాట్లాడుకోవాల్సిందే, చాలా అవసరమైనది అన్నాడు. సరే అన్నాడు చరణ్ కూడా. ఆ రాత్రి వరుణ్కి నిద్ర రాలేదు. రోజు అమ్మతో మాట్లాడుతున్నా తనకి ఒంట్లో బాలేదన్న విషయమే చెప్పలేదు. తమ్ముడితో కూడా చెప్పలేదా? అమ్మ ఎప్పుడూ ఏడవటం చూడలేదు నేను. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది, కానీ ఆ నవ్వు బయటవారి కోసమే అన్నట్టు ఉండేది. ఏదో వెలితి, అప్పుడు తెలియలేదమ్మా. దూరంగా వచ్చాక చుట్టూ ప్రపంచాన్ని చూస్తుంటే నువ్వేం కోల్పోయావో తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి అన్ని బాధ్యతలు నువ్వే అయ్యి మమ్మల్ని ఇంత వాళ్ళని చేశావు. ఎందుకు నాన్న తమ దగ్గర ఉండరో తెలిసేది కాదు. కానీ మళ్ళీ నాన్న అనారోగ్యంతో తిరిగి వచ్చినప్పుడు అమ్మకి ఇష్టం లేకపోయినా చరణ్ కోసం అన్నట్టు మౌనంగానే ఊరుకుంది. మొదటిసారిగా ఈ నందకుమార్ పేరు అప్పుడే నాన్న నోటి నుంచి విన్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సీరియల్ నచ్చితే కనుక మంచి కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.